నమస్తే. ఈరోజు కడప జిల్లా బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఒక బాంబు పేల్చారని చెప్పచ్చు. అదేంటంటే జగన్కు కుడిభుజంలాగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్తుంది, ఆల్రెడీ బీజేపీ టచ్లోకి వచ్చింది అని ఆదినారాయణ రెడ్డి ఒక బాంబే పేల్చారని చెప్పచ్చు. ఎందుకంటే ఇది నిజంగా కూడా షాకింగ్ వార్త. ముఖ్యంగా ఎంపీగా రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి, ఆయన ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, అది అందరికీ తెలుసు. సో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా జగన్కి ఒక కుడిభుజంలాగా వ్యవహరించేవాళ్ళు. అలాంటి వాళ్ళే అంటే ముఖ్యంగా మిథున్ రెడ్డిని బీజేపీలోకి వెళ్ళమని స్వయాన రామచంద్రారెడ్డి చెప్పాడు అని చెప్తున్నారు. ఇది ఆదినారాయణ రెడ్డి చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు. సో ఆయన ఈ బాంబు పేర్చారు. సో ఇందులో అసలు పాజిబిలిటీ ఉందా, మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియో కూడా చేసాము. అదేంటంటే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక వైసీపీ ఎంపీ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముగ్గురు ఎవరంటే పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు, తర్వాత కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే అరకు ఎంపీగా తనుజరాని, ఆమె కూడా బీజేపీలోకి వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త మిథున్ రెడ్డి. మనకు తెలుసు వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఎన్నికయ్యారు. 4లో ఇటు ఒక్క అవినాష్ రెడ్డి తప్ప మిగతా ముగ్గురు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారు అని ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఇది పాజిబిలిటీ ఏ స్థాయిలో ఉందని చూస్తే జగన్కి వేరే మార్గం లేదా, అఫ్సెల్గాని జగన్ బీజేపీలోకి ముగ్గురిని పంపిస్తున్నాడా? ఎందుకంటే గతంలో మనం చూసాం, చంద్రబాబు కూడా తన ఎంపీని బీజేపీలోకి పంపించాడు, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే తనకి బీజేపీ నుంచి రక్షణ కోసం తను పంపించాడు. ఇప్పుడైతే అప్పుడన్నా బీజేపీకి ఎంపీలు అవసరం లేదు, కానీ ఇవాళ బీజేపీకి ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో కూడా ఎంపీలు అవసరం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఫస్ట్ టైం కోయలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. మోడీ 4 దఫాలుగా గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, 2 సార్లు పీఎంగా ఉన్నాడు. సో ఈ దాదాపు 23 ఏళ్ళు ఆయన పదవుల్లో ఉన్నాడు. 23 ఏళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా కోయిలేషన్ ప్రభుత్వాన్ని నడపలేదు. బీజేపీకి అనుభవం ఉంది కానీ మోడీకి అనుభవం లేదు. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ మిత్రపక్షాలని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది మోడీకి కూడా తెలుసు, ఎందుకంటే మోడీకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు సాధించడం కోసమే వాళ్ళు 370 బీజేపీకి వస్తాయని, మొత్తంగా 400 ఎన్డీఏ కూటమికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది రాలేదు. సో బీజేపీ 240 దగ్గర అయిపోయింది, కూటమేమో 292. సో ముఖ్యంగా చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరి మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడపాలి. వీళ్ళిద్దరి సంగతి అందరికీ తెలిసింది. చంద్రబాబుని యూట్యూబ్ బాబుని పిలుస్తుంటారు, ఆయన ఎప్పుడు ఎవరు చంపుతారనేది గ్యారెంటీ లేదు. ఇంకా నితీష్ కుమార్ అయితే ఆయన ఈ మధ్యనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కావాలని వస్తాను కానీ బీజేపీలోకి వెళ్ళాలని. అది ఇచ్చిన కొన్ని నెలలకి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు, అంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇండియా కూటమిలోకి రావడానికి గ్యారెంటీ లేదు, ఎందుకంటే ఇండియా కూటమి ఆయనకు పిఎంగా కూడా ఆహ్వానిస్తారని చెప్తున్నారు. పిఎంగా పదవి చేపట్టమని ఆహ్వానించే అవకాశం ఉంది. రెండోది ఆయన అనేక డిమాండ్లు కూడా మోడీని చేస్తున్నారు. సో ఆల్రెడీ అగ్నివీర్ పథకానికి సంబంధించి త్యాగి జేడీయూ నాయకుడు చాలా హార్ష్గానే మాట్లాడాడు. ఆ తర్వాత అగ్నివీర్లో అనేక మార్పులు కూడా బీజేపీ చేయాల్సి వచ్చింది. అట్లా ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు కూడా అనేక డిమాండ్ చేసే అవకాశం ఉంది. పర్సనల్గా వచ్చినప్పుడు జగన్ని అక్రమాస్తుల కేసులు జైలుకి పంపించమని అడిగే అవకాశం ఉంది. అట్లాగే కొత్త
కొత్త కేసుల్లో కూడా సిబిఐని ఈడీని రంగంలోకి ఇచ్చే పని పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం అండ్ ఇసుక ఈ 2 కుంభకోణాల్లో జగన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళని త్వరగా చంద్రబాబు జగన్ని జైలు పంపించాలని ఆలోచిస్తూ ఉన్నారు. అది పర్సనల్. అయితే ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, తర్వాత పోలవరం నిర్మాణం పూర్తి చేయడం, తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం, ఇక విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయడం, వీటన్నిటిని చంద్రబాబు కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. అట్లాగే అమరావతి నిర్మాణానికి కూడా ఫండ్స్ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు ఎన్నికల హామీలు ఇస్తున్నప్పుడు కూడా ఈ సూపర్ 6 లాంటి పథకాల్ని నేను కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెరవేరుస్తానని కూడా ఆయన హామీ ఇచ్చాడు. సో దీనివల్ల చంద్రబాబు డిమాండ్లకంతా బీజేపీ తలగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ స్పీకర్గా కూడా పట్టుబడుతున్నారని చెప్తున్నారు. ఒకవైపు చంద్రబాబు స్పీకర్గా నిలబెడితే మేము మద్దతు ఇస్తామని శివసేన సీనియర్ నాయకుడు కూటమి తరఫున, ఇండియా కూటమి తరఫున చంద్రబాబు కానీ స్పీకర్గా ఎవరినన్నా నిలబెడితే మేము మద్దతు ఇస్తామనేది ఆయన చెప్పారు. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు జారుకున్నా లేకపోతే నితీష్ జారుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని మనం బీజేపీ ఇండిపెండెంట్గా వీళ్ళ మీద డిపెండ్ అయ్యకుండా ఉండాలంటే బీజేపీకి ఉన్న మార్గం ఏంటంటే ఎక్కువ మంది ఎంపీని తను బీజేపీలోకి చేర్చుకోవడం, దానివల్ల బీజేపీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. దానికోసం బీజేపీ ఉన్న మార్గాల్లో ఒకటేంటంటే ఈ 2 కూటమిలకి చెందని వాళ్ళని బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. అందువల్ల జగన్ ఈ 4 ఉన్నారు. ఆ 4లో 3ని బీజేపీ చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా రాజ్యసభలో 11 మంది ఉన్నారు. 11 మందిలో కూడా దాదాపు 7-8 మందిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. ఇది జగన్ ఒకవేళ బీజేపీతో కొమ్మక్కై నా కేసుల్లో మీరు నన్ను జైలుకి పంపించకుండా చూసుకోండి, ఇటు అక్రమాస్తుల కేసులకు సంబంధించి అట్లాగే చంద్రబాబును కూడా మీరు కంట్రోల్ చేస్తే నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను అనే ఒక ఒప్పందం మీద జగన్ తన ఎంపీని తనే బీజేపీలోకి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్గా జగన్కి తెలుసు చంద్రబాబు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టడు జగన్ని. ఒకవేళ జగన్కి అక్రమాస్తుల కేసులు ఆల్రెడీ 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది, 9 ఛార్జ్షీట్లు ఈడీ వేసింది, దాదాపు 20 ఛార్జ్షీట్లు ఉంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా 130 డిస్పోజల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్లకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ అనేది రెగ్యులర్గా జరగబోతుంది. జగన్ రెగ్యులర్గా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనివల్ల ఇప్పుడు జగన్ తనని తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను కన్విక్షన్ పడి జైలుకి వెళ్తే అతని పొలిటికల్ కెరీర్ సమాప్తం అయిపోతుంది. అతను జైలుకి వెళ్ళి భారతరెడ్డి కూడా జైలుకి వెళ్తే పార్టీని ఎవరు నడిపే పరిస్థితి ఉండదు. సో ఆల్రెడీ పార్టీలో ఉండే అనేక మంది రాజీనామా చేస్తున్నారు. విడుదల రజని ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అంటున్నారు. రోజా కూడా బీజేపీలో చేరి తమిళనాడుకి వెళ్దామని ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు కొడాలి నాని కూడా చంద్రబాబుకి రాయబారాలు పంపిస్తున్నారని చెప్తున్నారు. అందువల్ల ఎందుకంటే చాలామందిని వైసీపీ వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంది, వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీసే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి తట్టుకోవాలంటే ఒకటే మార్గం బీజేపీలోకి వెళ్ళడం. ఎందుకంటే ఇటు తెలుగుదేశం ద్వారాలు, జనసేన ద్వారాలు వాళ్ళకి మోసుకుపోయినాయి. కాబట్టి బీజేపీలోకి వెళ్ళాలి, ఫోరెస్ట్ అంటే కాంగ్రెస్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ షర్మిల పిల్ల కాలువలన్నీ కూడా సముద్రంలో చేరతాయని ప్రకటించింది. అంటే వైసీపీలో ఉన్న అనేక మంది కాంగ్రెస్లోకి వస్తారని చెప్పి ఆయన ఆశిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు కూడా తన పార్టీలోకి చేర్చుకోవడానికి ఆయనకి ఇబ్బంది, లేదా జనసేనలోకి చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. కానీ వైసీపీ ఖాళీ అవుతుందంటే చంద్రబాబు ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక ఆగర్భ శత్రువులాగా జగన్ని ట్రీట్ చేస్తుంటాడు. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా తన శత్రువు కంప్లీట్గా నేలమట్టం అవ్వాలని కోరుకుంటారు. కానీ శత్రువుని బ్రహ్మాండంగా బతికించి పోరాటం చేయాలని ఇవాళ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా అనుకోరు.
గతంలో జగన్ అయినా ఇప్పుడు చంద్రబాబు అయినా ఇక్కడ కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మనకి ఇంకా దేశంలో మోడీని చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ ముక్త భారత నిర్మిస్తామని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో మిథున్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తే జగనే పంపించే అవకాశం ఉంది తప్ప జగన్ని ధిక్కరించి మిథున్ రెడ్డి లేకపోతే మిగతా గురుమూర్తు ఇలాగా ఎంపీలు వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు.